సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖపట్నం స్మార్ట్ సిటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే విశాఖ సిటీలో వర్షం పడితే జీవీఎంసీకి నగర ప్రజలతో పాటు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. అదేంటంటే రోడ్లు మునిగిపోవడం, అలాగే మనం ప్రస్తుతం విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్ఎం ఆఫీసు ఆర్చ్ ఎదురుగా ఉన్నాం. బ్రిడ్జ్ కిందనే ఇక్కడ బ్రిడ్జికి సపోర్ట్గా ఉన్న పిల్లర్ మీరు చూడొచ్చు. వర్షం పడితే చాలు ఈ పిల్లర్ దాటిగా జలపాతం మాదిరిగా అలాగ నీరు కారుతూనే ఉంటుంది. వర్షం ఆగిపోయినా సరే ఇక్కడ మాత్రం జలపాతం ఆగదు. అలాగే ఇక్కడ ఈ పిల్లర్ మీద మీరు చూడొచ్చు, ఇక్కడ బ్రిడ్జ్ కింద ఉన్న లైట్లు వెలగడానికి ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డు వైర్లు, ఇక్కడ బస్సులు దిగిన ఆటోలు దిగిన ప్రయాణికులు, ఆర్టీసీ కాంప్లెక్స్ రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఇక్కడ వీళ్ళకి ప్రయాణికులకి ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. ఒక పక్క బ్రిడ్జ్ పై నుంచి కారుతున్న నీరు, ఇంకో పక్క బాక్స్ తెరిచి ఉన్న స్విచ్ బోర్డు మీరు చూడొచ్చు. ప్రయాణికులు ఏమాత్రం యాబరపాటుగా ఉన్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇక్కడ విద్యుత్ షాక్కి గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి ఇక్కడ బ్రిడ్జ్ పిల్లర్ మీద నీరు లీక్ అవ్వకుండా చూడాలి. అలాగే ఇక్కడ స్విచ్ బోర్డుకి తలుపు ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్యం దారుణంగా ఉంటుందని చెప్పాలి. ప్రస్తుతం స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతుంది. వర్షం పడితే చాలు ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు మీరు చూడొచ్చు. వర్షం పడితే చిన్నపాటి చెరువులో మారిపోతుంది. ప్రస్తుతం వర్షం కాస్త తెరిపోవడంతో రోడ్డు సాధారణ స్థితి చేరుకుంది. ఇక్కడ ఆటోలు, బస్సులు రాకపోకలు సాగించే ప్రయాణికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వీరు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో ఉన్న షాపులకు కూడా అధిక సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, రోడ్డు మీద వర్షపు నీరు ఎక్కడికెక్కడ నిలిచిపోతుంది. సమీపంలో కాలువలు లేవు, అలాగే ఇంకుడు గుంతలు లేవు. ఇప్పటికి జీవీఎంసీ అధికారులు కనీసం ప్రధాన కార్యాలయాలు, జోనల్ కార్యాలయాలు కూడా ఎక్కడ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయలేదు. విశాఖలో ఒకవైపు వర్షాలు పడి రోడ్లు మునిగిపోతుంటే మరోవైపు యూజీడీ కూడా యథేచ్ఛగా లీక్ అవి రోడ్లు బురదమయంగా తయారవుతున్నాయి. జీవీఎంసీకి కోత వేటు దూరంలో, అంటే మనం ప్రస్తుతం రామ్నగర్ రోడ్ లో ఉన్నాము. ఈ మార్గంలో ఒక ప్రైవేటు పాఠశాల, అలాగే ఒక ప్రైవేటు కళాశాల ఉన్నాయి. దీంతో రోజు నిత్యం వందలు వేల సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే ఈ మార్గంలో మహిళలు, వృద్ధులు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం రద్దీగా ఉంటే రామ్నగర్ బజార్ కి, అలాగే జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కోత వేటు దూరంలో ఉన్న రామ్నగర్ లో వర్షంకి పడిన రోజే ఈ యూజీడీ పొంగి పొరులుతుంది. దీంతో బురద నీరంతా రోడ్డు మీద పొంగి పొరులుతుంది. దీంతో పాదచారులు నడిచేటప్పుడు, వాహనాలు వెళ్లేటప్పుడు నీరు తులుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీవీఎంసీ అధికారులు ఎప్పుడు ఈ యూజీడీ లీకేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తారని ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు. విశాఖలో వర్షం పడితే పలు రోడ్ల మీద వర్షపు నీరు అయితే నిలిచిపోతుంది. ఈ సమయంలో రోడ్డు మీద నడిచే పాదచారుల మీద వాహనాలు వచ్చేటప్పుడు వర్షపు నీరు వాళ్ళ మీద తుల్లి పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారికి, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ రాజు, అలాగే ఇతర ఇంజనీర్లు ఇంతవరకు ఎందుకు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించారో ప్రజలు ఎవరికి అంతుపట్టలేని విషయం అని చెప్పాలి. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి రోడ్డు పైన వర్షపు నీరు నిలబొట్టుకుంటే సమీపంలో కాలువలోకి వెళ్లేలాగా, అలాగే సమీపంలో ఉన్న ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి ఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీరు భూగర్భ జలాలు వృద్ధి చెందేలాగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VP7 టీవీ, విశాఖపట్నం.